హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి తీపి కబురు. కొత్త పెన్షన్లకు ప్రభుత్వము అవకాశం అనేది కల్పించిందండి. రాష్ట్రంలో దాదాపు ఈ యొక్క కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లకైతే రూ. 4,000 ఇవ్వడమే కాకుండా వారికి అవకాశం అనేది ఇస్తాం దరఖాస్తు చేసుకునే దానికి సంబంధించి అని చెప్పి ప్రభుత్వం అయితే రీసెంట్‌గా ప్రకటించడం జరిగిందనమాట. సో, ఏ పెన్షన్‌లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రభుత్వం అయితే జరపబోతుంది. ఆ దరఖాస్తుల ప్రక్రియ ఏ విధంగా చేసుకోవాలి? కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఏ డాక్యుమెంట్స్ మన దగ్గర రెడీ పెట్టుకొని ఉండాలనేది వీడియోలో క్లియర్‌గా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు. అలానే మరొక సమాచారం ఏంటంటే, మే 1 తేదీన పెన్షన్ ఇస్తారా లేదా అని చెప్పి కొంతమంది కామెంట్ సెక్షన్స్‌లో అయితే అడుగుతున్నారనమాట. సో, మే 1 తేదీన మీకు పెన్షన్ ఇస్తారా లేదా? మే నెలలో ఏ తేదీల్లో పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందనేది చెప్తాను. అలానే ఈ మే నెలలోనే మరొక అప్డేట్ ఏంటంటే పెన్షన్‌లకు సంబంధించి సో, ఈ యొక్క పెన్షన్‌ల తొలగింపులైతే జరగబోతున్నాయండి. ఈ పెన్షన్‌ల తొలగింపులనేటివి ఎవరికి చేస్తారనేది గూడా సమాచారం అయితే వచ్చిందనమాట. సో, వివరంగా తెలుసుకుందాము. మీరు పూర్తిగా చూస్తే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. నా యొక్క ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసేయండి. అలానే కొత్తగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందించాను. దాంట్లో జాయిన్ అవ్వండి. సో, ఇక టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా మనము ఈ మే నెలలో పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్‌కి సంబంధించి ఉన్నటువంటి తాజా సమాచారాన్నయితే తెలుసుకుందాం. మే నెలలో పెన్షన్ల పంపిణీ అనేది మే 1 మరియు మే 2 తేదీల్లో పంపిణీ అయితే జరుగుతుందండి. సో, ఎందుకంటే ఇక్కడ మే 1 వచ్చేసి మే డే. మే ఫస్ట్ హాలిడే అని చెప్పి చాలామంది కూడా భావిస్తున్నారు. ఆ రోజు పెన్షన్ ఇవ్వకపోతే మనకు ఏప్రిల్ 31 తేదీన పెన్షన్ ఇస్తారని చెప్పి కొంతమంది అయితే అడిగారనమాట. సో, మనకిక్కడ మే 1 తేదీన కార్మికుల దినోత్సవం. ఆ హాలిడే అనేది కేవలము కార్మికులకు సంబంధించే వర్తిస్తుంది తప్ప, ప్రభుత్వ ఉద్యోగులకైతే కాదు. సో, ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఉండదు కాబట్టి, మీకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా మే 1 తేదీన ఉదయము 6:30 నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట. సో, మీరు మే 1 తేదీన పెన్షన్ తీసుకోండి. మీరు ఏ పెన్షన్ తీసుకుంటున్నారో ఆ పెన్షన్ అనేది మీకు సచివాలయ అధికారులైతే డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. సో, తిరిగి మళ్ళీ మే 2 తేదీన సాయంత్రం 5:30 వరకైతే మీకు పెన్షన్ అనేది ఇస్తారనమాట. ఆ తర్వాత పెన్షన్ అమౌంట్ అనేది మిగిలింది. సో, దాన్ని సెర్ఫ్‌కైతే పంపించేస్తారు. అదేవిధంగా అక్కడ కొన్ని నోటీస్ అయితే చేస్తారనమాట. సో, ఎవరైతే పెన్షన్స్ అనేటివి తీసుకోలేదో వారికి సంబంధించినటువంటి వివరాలు అప్డేట్ చేస్తారనమాట. సో, అప్డేట్ చేసే సమయంలో ఎవరైనా పెన్షన్ లబ్ధిదారుడు చనిపోయినట్లయితే, వారికి భార్య గనక ఉండినట్లయితే స్పోజ్ పెన్షన్‌కి అప్లై చేస్తారండి. ఈ స్పోజ్ పెన్షన్‌కి అప్లై చేస్తారు కాబట్టి, తప్పనిసరిగా స్పోజ్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా రెడీగా పెట్టుకోవాలి. ముఖ్యమైన డాక్యుమెంటు పెన్షన్ లబ్ధిదారులు చనిపోయి ఉంటారు కాబట్టి, ఆ పెన్షన్ లబ్ధిదారుడికి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలనమాట. ఈ డెత్ సర్టిఫికేట్ అనేది వీలైనంత త్వరగా మీరు రెడీ చేసి పెట్టుకున్నట్లయితే, సో, మీకు పెన్షన్ అనేది జూన్ నెలలో అయితే శాంక్షన్ అయితే చేస్తారనమాట. ఓకేనా? సో, కాబట్టి ఎవరైతే పెన్షన్ తీసుకోకుండా చనిపోతారో, ఓకేనా? పెన్షన్ తీసుకోకుండా చనిపోయినటువంటి ఎవరైతే ఈ యొక్క భర్త ఉంటారో, వారికి సంబంధించి భార్య గనక ఉండినట్లయితే, వారి పేరు మీద స్పౌస్ పెన్షన్స్ అనేటివి ఓపెన్ చేస్తారనమాట. సో, ఈ విధంగా ఈ మే నెలలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఉన్నటువంటి తాజా సమాచారము మే 1, 2 తేదీల్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. అలానే స్పౌస్ కేటగిరీకి సంబంధించి ఎవరైనా ఎలిజిబుల్ అయినట్లయితే, వారికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభించి హ్మ్, మే 10 తేదీ లోపల దరఖాస్తులను క్లియర్ చేసేసుకుంటుంది. తర్వాత వాటిని ప్రాసెసింగ్ పంపించేసి ఫైనల్‌గా వారికి పెన్షన్ అనేది శాంక్షన్ చేసి జూన్ నెలలో అయితే పెన్షన్ ఇస్తారు. సో, ఈ యొక్క సమాచారం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో, ఇకపోతే కొత్తగా అప్డేట్ ఏంటంటే ఈ మే నెలలో ఎవరైతే దివ్యాంగులు, వికలాంగులైతే ఉన్నారో, ఓకేనా? దివ్యాంగులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో సో, వారికి సంబంధించి ఫైనల్ నోటీస్ అనేది రాబోతుందని సమాచారం. ఈ ఫైనల్ నోటీస్ అంటే ఏంటంటే, సో, వీరందరూ కూడా గతంలో అసెస్మెంట్‌కి వెళ్ళి అంటే రీఅసెస్మెంట్‌కి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకొని కొత్త సాధారణ సర్టిఫికేట్‌లు తెచ్చుకున్నారు. కొత్త సాధారణ సర్టిఫికేట్‌లు వచ్చినప్పుడు కొంతమందికి పెన్షన్స్ అనేటివి తొలగిపోయాయి. కొంతమందికి పెన్షన్ కేటగిరీ మారిపోయింది. అంటే రూ. 6,000 వచ్చేటువంటి పెన్షన్‌ని రూ. 4,000కి మార్చేశారు. రూ. 15,000 వచ్చేటువంటి పెన్షన్‌ని రూ. 6,000కైతే మార్చేశారు. ఇలా పెన్షన్‌ల యొక్క మార్పులనేటివి జరిగాయన్నమాట. అప్పుడు ఏం చేశారంటే పెన్షన్ లబ్ధిదారులు ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళు, తొలగిపోయినటువంటి వాళ్ళు అప్పీల్ చేసుకున్నారనమాట. మేము మళ్ళీ రీఅసెస్మెంట్‌కి వస్తాము. మాకు మళ్ళీ కూడా వెరిఫికేషన్ చేయండి అని చెప్పి అప్పీల్ చేసుకున్నారు. అప్పీల్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రాసెస్ అనేది జరుగుతూ వచ్చిందనమాట. జరుగుతూ వస్తూ ఉంది కూడా ఇంకా కూడా. సో, అయితే ఈ మే నెలలో కొంతమంది లబ్ధిదారులనైతే ప్రభుత్వం తొలగించబోతుంది.
ఆల్మోస్ట్ ఇక్కడ దివ్యాంగులు, వికలాంగుల కేటగిరీల్లో ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్ అనేటివి తెచ్చుకొని పెన్షన్ అనేది ఇప్పటి వరకు పొందినటువంటి వారందరినీ కూడా ప్రభుత్వము గుర్తించినట్లయితే వారిని తొలగించేస్తామని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేసిందనమాట. సో, కాబట్టి మే నెలలో పెన్షన్‌ల తొలగింపు ప్రక్రియ అనేది ఖచ్చితంగా జరగనుంది. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి ఈ పెన్షన్‌ల తొలగింపు ప్రక్రియ కంప్లీట్ అయిన వెంటనే కూడా ఈ యొక్క జూన్ 12 నుంచైతే కొత్త పెన్షన్‌లకు అవకాశం అయితే ఇవ్వనున్నారు. ఈ జూన్ 12వ తేదీన కొత్త పెన్షన్స్ అనేటివి శాంక్షన్ చేయబోతున్నారండి. జూన్ 12వ తేదీన. సో, జూన్ 12 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలైతే అవుతుందనమాట. ఈ 3 ఇయర్స్ సందర్భంగా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి కొత్త పెన్షన్‌లు ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లయితే తెలుస్తోంది. సో, ఇక్కడ ముఖ్యంగా ఎవరికిస్తారు? ఓకేనా? ఎవరికిస్తారంటే ఈ కొత్త పెన్షన్‌లలో అవకాశం రూ. 4,000 వచ్చేటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి విడో పెన్షన్స్‌కైతే ఇస్తున్నారంట. విడోవులు ఎవరైతే ఉంటారో అంటే వితంతువులు, భర్త చనిపోయినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో సో, వారికి సంబంధించి అయితే ఈ యొక్క పెన్షన్స్ అనేటివి శాంక్షన్ చేయబోతున్నారండి. అయితే ఇక్కడ కొత్త వారికి అవకాశం ఇస్తారా? అదేవిధంగా మేము గతంలో దరఖాస్తులు చేసుకొని ఉన్నాము. సో, మాకు అవకాశం ఇస్తారా? అని చెప్పి ఇక్కడ కొంతమందికైతే డౌట్ అనేది రావచ్చు. సో, ఇక్కడ గతంలో దరఖాస్తులు చేసుకొని ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ దాకా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే వితంతులు ఉన్నారో వారికే అవకాశం అనేది 90% అనేది రాబోతుంది. ఎందుకంటే ప్రభుత్వం డేటాలో ఆల్రెడీ వీరు అప్లై చేసుకొని ఉన్నారు. వారి డేటా అంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి ఈ కేటగిరీల్లో ఎవరైతే వీడియోలైతే దరఖాస్తులు చేసుకొని ఉన్నారో వారికి అవకాశం ఇస్తారు. ప్రభుత్వం డేటాలో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి సో, వారందరికీ సంబంధించి కేవైసీ కొరకైతే పేర్లనేటివి సచివాలయంకైతే పంపిస్తారండి. కేవైసీ కొరకైతే పేర్లనేటివి వస్తాయన్నమాట. సో, మనము రీసెంట్‌గా ప్రతి కొత్త పథకానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, లిస్ట్ అనేది మా దగ్గర ఉందని చెప్పి రిలీజ్ చేసి, ఆ లిస్ట్‌కి అనుగుణంగా కేవైసీలు కోరుతుందన్నమాట. అంటే వాళ్ళు లైవ్‌లో ఉన్నారా లేదా అనే దాని కొరకు ప్రభుత్వం ఇలా కేవైసీ కొరకైతే లిస్ట్ అనేది పంపిస్తుందన్నమాట. ఈ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, మే లాస్ట్ వీక్‌లో లిస్ట్ రిలీజ్ అవుతుంది. మే లాస్ట్ వీక్‌లో విడో పెన్షన్ సంబంధించి అయితే 31 లోపలైతే 30 లోపలైతే మనకు ఈ యొక్క లిస్ట్ అనేది రావడం జరుగుతుందనమాట. సో, అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఎవరైతే విడోలు కొత్తగా దరఖాస్తులు చేసుకునే దానికి సంబంధించా, లేకపోతే గతంలో దరఖాస్తులు చేసుకున్న వారికి సంబంధించా ఈ పెన్షన్ శాంక్షన్ కాబోతున్నాయనేది క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందనమాట. సో, వెయిట్ చేయాలి అప్పటి వరకు. మాక్సిమము గతంలో దరఖాస్తులు చేసుకున్న వారికే అవకాశం అనేది ప్రభుత్వం కల్పిస్తున్నట్లయితే తెలుస్తుందనమాట. సో, ప్రభుత్వం యొక్క డేటా ప్రకారము దాదాపు ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి మరియు ఈ విడో కేటగిరీకి సంబంధించి అయితే ప్రభుత్వము అదనంగా ఖర్చు చేయబోతుంది. ప్రతి నెల కూడా 11,00,00,000 వరకు విడోలకైతే ఖర్చు చేయాల్సిందికైతే అవకాశం అయితే ఉంటుందని చెప్పి సెర్ఫ్ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం యొక్క లెక్కల ప్రకారము 1,50,000 కొత్త పెన్షన్‌లనేటివి విడో కేటగిరీ కిందైతే రిలీజ్ చేసేదానికి సిద్ధమైనట్లయితే తెలుస్తుందనమాట. సో, మనకు జూన్ 12వ తేదీనైతే శాంక్షన్స్ అనేటివి వస్తాయి. అంటే మంజూరు పత్రాలనేటివి వచ్చేస్తాయన్నమాట లబ్ధిదారులకు సంబంధించి. మే నెలలో చాలా పెద్ద అప్డేట్ అనేది రాబోతుంది విడో పెన్షన్‌కి సంబంధించి. అది ఏంటంటే, మనము ఈ యొక్క లిస్ట్‌లో ఉన్నటువంటి పేర్లకు సంబంధించి అయితే కేవైసీ నమోదు కొరకైతే వస్తాయి కదా పేర్లు. వాళ్ళు కేవైసీ వేసుకోవాలి. అంటే బయోమెట్రిక్ లేదా ఫేస్ అథెంటికేషన్ ఇవన్నీ కూడా ఇచ్చేసినట్లయితే సో, వారిని జూన్ పెన్షన్‌లకి సంబంధించిన లిస్ట్‌లో అయితే వారి పేర్లనేటివి అప్డేట్ చేయబడతాయి. వాళ్ళందరికీ కూడా మంజూరు పత్రాలనేటివి అందించి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టి వీరికి పెన్షన్స్ అనేటివి ఇవ్వనున్నారు అని సమాచారం అయితే ఉందన్నమాట. సో, ఈ విధంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్‌లకి సంబంధించి అవకాశం అనేది ప్రభుత్వము ఏ విధంగా కల్పించబోతుందనేది మీకొక క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది అందించానని అనుకుంటున్నాను. ఈ యొక్క వివరణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. సో, డిస్క్రిప్షన్‌లో మీకు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది పెట్టున్నానండి. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఏదైనా సమాచారం ముందుగా టెలిగ్రామ్ ఛానల్‌లోనే నేను మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుందనమాట. సో, పెన్షన్స్‌కి రిలేటెడ్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.